హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అయితే ఉంది కదా. అయితే మేము మా ఫ్రెండ్స్ని అయితే అడిగాం ఏదైతే గెలుస్తుందో చెప్పండి రా అని. చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ ఆర్సీబీ సిఎస్కే ఫ్యాన్స్ అనమాట. అయితే వాళ్ళ రియాక్షన్ అయితే చూడండి. నువ్వు సిఎస్కే అయితే ఈరోజు ఏది గెలిచిద్దో చూడాలి. ఆర్సీబీకి మా కాలేజ్లో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. నాగార్జున అయితే ఛాలెంజ్ చేశారు, ఆర్సీబీ కనుక గెలిస్తే బట్టలు తిరుగుతానని. నేను చెప్పలేదు, గైస్, మీరు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీలో ఏది గెలిచిద్ది అనుకుంటున్నారు? ఎందుకు మీకు ఏమని ఫేవరబుల్ గా అనిపించింది కొన్ని వివరిస్తారా? ఎందుకంటే చందు నువ్వు కూడా చెప్పు కొంచెం. చందు కూడా ఆర్సీబీ ఫ్యాన్ గైస్. కానీ ఏంటంటే చందు అనేది ఇప్పుడు ఆర్సీబీ లాస్ట్ ఓవర్ లో 50 రన్లు కొట్టారన్నా చందు కొట్టేసి అంటాడు. అంత పెద్ద ఫ్యాన్ చందు అయితే. సిఎస్కే గెలిచిద్దా? ఎందుకని అలా అనుకుంటున్నా? చెప్పు, ఏం పర్లేదు చెప్పు. చెప్పు, ఆడియన్స్ చెప్పు ఏ టీం గెలుస్తుందని. ఆడియన్స్ కి ఏం చెప్పేదంటే ఆర్సీబీ గెలుస్తుందండి. ఆర్సీబీ ఇక్కడైతే కూడా మళ్ళీ ఆర్సీబీ ఫ్యాన్ ఉన్నారు మనకి. అఖిల ఏం గెలిచిద్ది అనుకున్నా? ఆర్సీబీ. అది ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఇంకోటైతే ఉన్నాడు మనకి. లాలీపాప్ పెట్టుకో అయితే అందుకే ఈసారి కప్పు ఒక్క కప్పు లేదు బాబు. నందే అని ఒక్క కప్పు లేవలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏదో ఒక్క మ్యాచ్ గెలిచారు, దానికి ఎర్ర చెబుతున్నారు. నాకు అర్థం కాదు. ఒక్క మ్యాచ్ కి ఈరోజు తెలుస్తుంది నమ్మకంతో చేశాడు. సక్సెస్ అవుతాడు నమ్మకం లేదు. గెలిచింది ఒక మ్యాచ్ రా, 100 మ్యాచ్ గెలవలాడా. బల్బుకి 100 రూపాయలు 10 రూపాయలు. ప్రతిసారి 100 కోట్లు ఎడుతున్నాడు.